జోష్నని పూర్తిగా మార్చేసిన సూరజ్, నేను మీ కన్న కూతుర్ని కాదు అని సుమిత్ర ముందే నిజం బయట పెట్టేసిన జోష్న. మరిదంతా ఎలా జరగబోతుంది, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇప్పుడు వంట చేస్తూ రాబోయే కథలో ఏం జరిగిపోతుందన్నది తెలుసుకుందాం. అలాగే మా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇక్కడ చూస్తే ఇక ఎలా అయినా సరే జోష్న సూరజ్ పెళ్లి చేస్తామని జోష్న మనసులో సూరజ్ ఉన్నాడు కాబట్టి సూరజ్ మనసు గెలుచుకోవడానికి జోష్న ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి అక్కడ ఇంట్లో అందరికీ కార్తీక్ దీప మాట అయితే ఇచ్చేస్తారు. ఇక్కడ మాలిని కూడా సూరజ్తో జోష్న పెళ్లి చేయబోతున్నారని పారిజాతం ద్వారా తెలుసుకుంటుంది. అలా తెలుసుకున్న మాలిని శివనారాయణ గారి ఇంటికి కాబోయే అల్లుడు ఒక జ్యూస్ అమ్ముకునేవాడా అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఇక తను ఒక చిన్న నవ్వు నవ్వుకుంటూ ఉంటుంది. సరే, ఈ విషయాలు మాత్రం ఎక్కడా బయట పెట్టుకు, నువ్వు వచ్చి నేను వచ్చానని కనుక చెప్పావంటే నన్ను చంపేస్తారు అని చెప్పేసి అక్కడి నుంచి పారిజాతం అయితే వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన జోష్నని అడుగుతూ ఉంటుంది పారిజాతం. ఏంటే ఈ మధ్యకాలంలో చాలా కొత్తగా కనిపిస్తున్నావు, నీకు ఈ గ్రానీతో మాట్లాడటానికే టైం ఉండడం లేదేంటి? గ్రాని, ఇప్పుడు నీతో నేనేం మాట్లాడాలి? నా పని ఏదో నేను చేసుకుంటున్నాను కదా, ఎందుకు ఇప్పుడు వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు? నీలో చాలా మార్పు కనిపిస్తుందే. సూరజ్ బాగానే నిన్ను మార్చేశాడు, సూరజ్ నన్ను మార్చడం ఏంటి? అర్థమవుతుంది లేవే, వాడి మీద నీకు బాగా ప్రేమ అయ్యిందని. ప్రేమ అవ్వడం ఏంటి? ఏదేదో మాట్లాడుకు, వెళ్ళు నువ్వు అని చెప్పేసి జోష్న అక్కడి నుంచి పంపించేస్తుంది పారిజాతాన్ని. కానీ సూరజ్ మనసు గెలుచుకోవడానికే జోష్న ప్రయత్నాలైతే చేస్తూనే ఉంటుంది. సూరజ్తో ఎవరైనా మాట్లాడినా సరే తట్టుకోలేకపోతూ ఉంటుంది. ఇక సూరజ్ కూడా జోష్నని ఉడికిస్తూ ఉంటాడు. అలాగే ఏంటి బ్రదర్, అసలు ఇదంతా ఏంటి? నువ్వు చూస్తే జోష్నని ఆట పట్టిస్తున్నావు, జోష్న మీద మనస్ఫూర్తిగా ప్రేమని పెంచుకున్నావు, కానీ బయటికి మాత్రం నువ్వు చెప్పడం లేదు. జోష్న పూర్తిగా మారిందని నీకు అర్థమవుతుందా లేదా అని చెప్పేసి అంటూ కార్తీక్ అడుగుతూ ఉంటాడు. చాటుగా వాళ్ళ మాటలు జోష్న వింటూ ఉంటుంది. ఏంటి మాట్లాడవేంటి బ్రదర్ అని చెప్పేసి అంటూ ఉండగా, నిజమే, మనసులోంచి నిన్ను తీసేసింది. అలాగే తన మనసులో నేనున్నానని నిరూపించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. తన మనసులో నేనున్నానని నాకు తెలుసు, కానీ మనసు మోయలేని ఒక నిజాన్ని, ఒక భారాన్ని తను మోస్తుంది. ఆ విషయం అందరి ముందు బయట పెడితేనే నేను తనని పూర్తిగా ఇక అంగీకరిస్తాను, లేకపోతే మాత్రం ఆ భారాన్ని తను మోసినంతకాలము నేను తనకి దూరంగానే ఉంటాను అని చెప్పేసి సూరజ్ అయితే చెప్తాడు. సూరజ్ ఏం మాట్లాడుతున్నాడు? సూరజ్కి దీపా జోష్నుల గురించి తెలిసిపోయిందా? తెలిసే ఛాన్సే లేదు కదా, అలా ఎలా తెలుస్తుంది అని కార్తీక్ అనుకుంటూ ఉంటాడు. ఏంటి సూరజ్, నా మనసు లోతుల్లో వెళ్ళి చూసినట్టుగానే చెప్తున్నాడు. ప్రేమంటే ఇదేనా? అంటే మనసు లోతుల్లో దాచుకున్న నిజము అంటే ఇప్పుడు నేను ఆ ఇంటి వారసురాల్ని కాదు. ఈ విషయాన్ని నేను మనసులో దాచుకున్నాను. నిజం బయట పెడితే నా పరిస్థితి ఏంటి? అలా అని బయట పెట్టకుండా ఉండిపోతే సూరజ్ కనీసం నా మొహం కూడా చూసేలా లేడు. సూరజ్ నన్ను ఇక రిజెక్ట్ చేశాడు, కానీ నేను సూరజ్ వెంటపడి సూరజ్ మళ్ళీ నన్నే పెళ్లి చేసుకుంటాను అని ఇలా చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. కానీ ఇప్పుడు ఈ నిజం బయటపడితే తర్వాత పరిస్థితి ఏంటి అని ఆలోచించుకుంటూ ఉంటుంది. కాస్తో కోస్తో జోష్న మారిందని, జోష్న మనసు మార్చుకుని సూరజ్ని ఇష్టపడుతుందన్న విషయం తెలియడమే కాదు, నలుగురితో కలిసి సంతోషంగా సక్సెస్ కోరుకుంటూ గెలవాలనే తపన కూడా తనలో ఏర్పడింది అన్న విషయం సుమిత్రకి, అలాగే ఇక శివనారాయణకి కూడా తెలుస్తుంది. అలా వాళ్ళందరూ కూడా ప్రస్తుతం జోష్న విషయంలో పాజిటివ్గానే ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచిస్తూ ఉండగానే ఈలోగా జోష్న అయితే మాత్రం వీళ్ళందరూ నా విషయంలో ఇప్పుడు ప్రతి చోట నేను గెలిపిస్తున్నాను కాబట్టి నేను మారానని వీళ్ళందరూ నమ్ముతున్నారు. నేను నిజం బయట పెడితే ఆ తర్వాత నేను రోడ్డున పడాల్సి వస్తుంది. రోడ్డున పడితే అప్పుడు నా జీవితం ఏమవుతుంది?
ఈ ఆస్తిని అంతస్తుని ఈ కుటుంబం పేరుని వదిలేసుకుని నేను వెళ్ళాలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది జోష్న. లేదు, దీప అన్యాయం చేస్తుందని నేను అనుకోను. నేను ఆ ఇంటి వారసురాల్ని కాదని తెలిసినా సరే నన్నే ఆ ఇంటి వారసురాలుగా నలుగురిలో నిలబెడుతుంది. ఎక్కడా కనీసం తన మొహంలో బాధ కూడా కనిపించడం లేదు. నాకు పెళ్లి జరగాలనే ఆశే తప్ప వాళ్ళిద్దరూ ఆస్తి పోతుందనే భయంతో ఉన్నట్టు నాకెక్కడా కనిపించలేదు. నాలో మార్పు కోసం ఎదురు చూశారే కానీ వాళ్ళు మాత్రం నన్ను ఏ రోజు టార్గెట్ చేయలేదు. అలాంటప్పుడు నేను నిజం బయట పెట్టడంలో తప్పేముంది? నా మనసులో మోస్తున్న భారం తీరిపోతుంది. నన్ను చూసుకోవడానికి సూరజ్ ఉన్నాడు. అలాగే నాకు ఇంతకాలం పెంచిన అమ్మా నాన్న అన్యాయం చేస్తారని కూడా నేను అనుకోవడం లేదు. ఈ నిజాన్ని బయట పెడితేనే సూరజ్ వరకు నేను చేరుకోగలనని నాకు అర్థమవుతుంది. కాబట్టి ఎవరో వచ్చి మళ్ళీ ఏదో ఒక రకంగా ఈ నిజం బయట పెట్టి చెప్పే కన్నా నేనే వాళ్ళ ముందు వాళ్ళ కూతుర్ని కాదని ఒప్పుకుంటే బాగుంటుంది. అందుకని నా అంతటా నేను కానీ ఒప్పుకుంటాను అని చెప్పేసి జోష్న అనుకుంటూ, అమ్మా, డాడీ, తాతయ్య మీతో మాట్లాడాలి. ఏంటమ్మా జోష్న, పెళ్లి విషయాన్ని చెప్పాలి అనుకుంటున్నావా? సూరజ్ మీద ఉన్న ఇష్టాన్ని ఇప్పుడు మా ముందు బయట పెట్టాలి అనుకుంటున్నావా? సూరజ్ మీద నాకు ఇష్టం ఉందని మీకు తెలుసు. అలాగే సూరజ్ నన్ను ఇష్టపడుతున్నాడన్న విషయం కూడా తెలుసు. నేను వాటి గురించి మాట్లాడటానికి రాలేదు. మనసులో ఉన్న భావని తీసేశాను. ఇక నా మనసులో ఎవరూ లేరని సూరజ్కి ప్రూవ్ చేశాను అని చెప్పేసి అంటూ ఉండగా సూరజ్ అక్కడికి వచ్చి జోష్న మాటలు వింటూ ఉంటాడు. అవును, ఇది తెలుస్తూనే ఉంది. మరి ఇంకా ఏదో మాట్లాడాలి అన్నావు. ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా ముఖ్యమైన విషయం. ఈ విషయం విన్న తర్వాత నన్ను అసహించుకొని బయటకు గెంటేస్తారో ఏం చేస్తారో అది మీ నిర్ణయానికే వదిలేస్తున్నాను. ఇంతకాలం తప్పు చేసిన నేనిక తప్పు చేయకూడదని నిర్ణయించుకుని ఇప్పుడు ఈ నిజాన్ని బయట పెడుతున్నాను అని చెప్పి అంటూ ఉండగానే, ఏం నిజాన్ని బయట పెడుతున్నావే అని చెప్పేసి పక్కనే ఉండి పారిజాతం అడుగుతూ ఉంటుంది. నువ్వుండికి రాని అని చెప్పేసి నేను అని చెప్పి అంటూ సుమిత్ర దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకుంటుంది. ఏమైందమ్మా జోష్న, దేని గురించి మాట్లాడాలి అనుకుంటున్నావు? నేను ఇంటి వారసురాల్ని కాదమ్మా. ఏం మాట్లాడుతున్నావు? నువ్వే ఇంటి వారసురాలివి కాకపోవడమేంటి అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉండగానే, అవును, నేను ఇంటి వారసురాల్ని కాదు. ఈ ఇంటికి నాకు బంధం ఉంది, కానీ పేగు బంధం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది జోష్న. ఒక్కసారే అక్కడే ఉన్న శివనారాయణ అలాగే సుమిత్ర దశరథ షాక్ అయిపోతారు. ఆల్రెడీ దశరథకి నిజం తెలుసు, కానీ కూతురు నోటి వెంటే నిజం బయటకు రావడం దశరథకి పెద్ద షాకు. ఏం మాట్లాడుతున్నావు? మాకేమీ అర్థం కావడం లేదు. ఇదేదో పిచ్చిగా వాగుతుందిలే, దీని మాటలేం పట్టించుకోకమ్మా సుమిత్ర అని జోష్న లాక్కు వెళ్ళిపోబోతూ ఉంటుంది. పారిజాతమైతే, లేదు, గ్రాని ద్రోహం చేసింది. పుట్టగానే నన్ను మీ దగ్గరికి చేర్చి మీ బిడ్డని బస్టాండ్లో వదిలేసింది. మీ బిడ్డ ఎవరో కాదు, దీప. నన్ను కోటీశ్వరాల్ని చేయాలనే ఆశతో దీప బ్రతుకుకి అన్యాయం చేసింది. ఎంతకాలం ఈ నిజం నాకు తెలిసినా కూడా నేను కూడా ఆస్తి కోసం స్వార్థంగా ఆలోచించి తప్పు చేశాను అని 2 ముక్కల్లో నిజమైతే బయట పెట్టేస్తుంది జోష్న. ఒక్కసారే షాక్ అయిపోతారు శివనారాయణ, సుమిత్ర ఇద్దరూ కూడా. అసలు ఏంటిదంతా అని చెప్పేసి అంటూ ఉండి కానీ, అవును సుమిత్ర, అది నిజం. దీపే మన అసలు కూతురు అని చెప్పేసి అప్పుడు దశరథ కూడా ఇక ఒప్పుకుంటాడు. అంటే ఇప్పుడు అత్తయ్య గారు ఇంత ద్రోహం చేశారా? ఎందుకు అత్తయ్య గారు? నేను మీకేం అన్యాయం చేశాను? నా కూతుర్ని ఎందుకు నాకు దూరం చేశారు? మీ మనవరాల్ని కూడా తీసుకొచ్చి నన్నే పెంచుకోమని అడిగుంటే ఖచ్చితంగా పెంచుకునేదాన్ని. కానీ మీరు మాకెవరికీ తెలియకుండా మమ్మల్ని మోసం చేసి మా బిడ్డని రోడ్డున పడేశారు. మిమ్మల్ని ఎప్పటికీ క్షమించకూడదు అని చెప్పేసి అంటూ ఉంటుంది సుమిత్ర. ఈలోగానే అక్కడే ఉన్న శివనారాయణ అయితే మాత్రం పారిజాతం చెంప పగలగొడతాడు. ఎంత ధైర్యం నీకు? ఈ శివనారాయణ్ణి ఇన్నేళ్లగా మోసం చేస్తూ వచ్చావా? నీ వారసురాలు కాబట్టే తనని నెత్తిన పెట్టుకుని ప్రతి విషయంలో వెనకేసుకుంటూ వచ్చావు కదా. లేకపోతే అసలు సుమిత్ర దశరథుల కూతురై ఉంటే అసలు తన మొహం కూడా చూసేదానివి కాదేమో. ఇంత మోసం చేస్తావా? నిన్ను మాత్రం క్షమించే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఇక శివనారాయణ చెంప పగలగొట్టి పారిజాతాన్ని ఇంట్లోంచి వెళ్ళిపోమంటూ ఊహించని షాక్ అయితే ఇస్తాడు.
ఇక జోష్న నిజం బయటికి చెప్పేయడంతో ఇక అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. పారిజాతానికి మాత్రం చాలా పెద్ద షాక్ అయితే ఎదురైపోతుంది. మనవరాలి నోటి వెంటే నిజం బయటికి రావడంతో మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. జోష్ని నిజాన్ని బయట పెట్టాలని చెప్పి మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కన ఉన్న హైప్ బటన్ మీద అయితే క్లిక్ చేసేయండి.